మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి సజీవులకు మనం నుంచున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు అంటే వృద్ధాప్యం వరకు కూడా దేవుడు మనల్ని నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, నీ తల వెంట్రుకలు అన్నీ కూడా నడిచిపోయి ముసలితనం వచ్చేంత వరకు కూడా నేను నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, నేను చేస్తున్నాను కాబట్టి నేనే చంకనెత్తుకున్నవాడును నేనే, నేను చేస్తున్నాను కదా నేను చంకనెత్తుకొని నేను నడిపిస్తాను, నేను ఎత్తుకుని రక్షించేవాడు నేనే. చూసారా, అనేక సార్లు మనం భయపడుతూ ఉంటాం. మరి దేవుడు మాత్రం వాగ్దానాలు ఎంత అద్భుతంగా దేవుడు మన పట్ల వాగ్దానం చేసినాడు. ముదిమి వచ్చే వరకు, ముసలితనం వచ్చేంత వరకు నేను ఎత్తుకొని నేను కాపాడుతాను, తల వెంట్రుకలన్నీ కూడా నడిచిపోయేంత వరకు కూడా నేను ఎత్తుకొని రక్షిస్తాను, చంకనెట్టి పెట్టుకొని నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతానని దేవుడు స్పష్టంగా దృఢంగా మనకు సెలవిస్తున్నాడు కదా ఆయన లేఖనాలు బట్టి. అనేక సార్లు చిన్న చిన్న శోధనలు శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుడు ఏమైపోయినాడో, తండ్రి ఏమైపోయినాడు, పిలుచుకున్నాడో మరలా విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు అంటూ దేవుడి పట్ల మనము ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? ఈరోజు వాగ్దానం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే అంటున్నాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టడం అంత సాధారణంగా దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనతో కూడా వస్తుంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక యవనస్తుడు విశ్వాసి సముద్రపు వారంగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళుతూ, అయ్యా యేసయ్యా, అందరూ విడిచిపెట్టారు నన్ను, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టావా? నేను ఆనందకరంగా పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడు నాతో కూడా నడిచావు. నేను చూస్తే ఆ ఇసుకలో 4 అడుగులు అగుపడినాయి నాకు. ఇప్పుడు ఎంతో బాధల్లో నేను కృంగిపోతున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, ఈ శ్రమకాలంలో నేను ఏడుస్తున్నప్పుడు చూస్తే నాతో కూడా రాలేదు, నువ్వు నన్ను విడిచిపెట్టేశావు. ఎందుకంటే 2 అడుగులు 4 అడుగులు 2 అడుగులు అగుపడుతున్నాయి కదా యేసయ్య, నువ్వు కూడా విడిచిపెట్టేశావా అని దుఃఖంతో మరి ఆయన అనుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన స్వరం ద్వారా చెప్పాడు, కుమారుడా, నేను నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు, నిన్ను ఎత్తుకోవడం వాడు నేనే, చంకనెత్తుకోవడం వాడు నేనే. అప్పుడు మన ఇద్దరం నడిచిపోతున్నాం కాబట్టి 4 అడుగులు పడ్డాయి. ఇప్పుడు ఆ అడుగులు 2 అడుగులు అగుపడినాయి కదా. ఆ అడుగులు ఎవరే కాదు, నాయే. ఆ అడుగులు 2. ఎందుకంటే నిన్ను నానా చంకనెత్తుకొని నా భుజముల పైన ఎత్తుకొని నిన్ను మోస్తున్నా నా కుమారుడా. ఆ 2 అడుగులు ఎవరియో కాదు, నాయే. నిన్ను ఎత్తుకొని నేను నా తలపైన భుజముల పైన మోస్తున్నాను కదా. ఈ శ్రమకాలంలో నేను నిన్ను ఎత్తుకొని కాపాడేవాడు నేనే. భయపడకు, 2 అడుగులు అగుపడి నన్ను విడిచిపెట్టాడు, నువ్వు భయపడుతున్నావు కదా, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను నా భుజముల పైన మోస్తున్నాను నా కుమారుడా. అందుకే 2 అడుగులు 4 అడుగులు నీకు అగుపడుతున్నాయి అన్నాడంట. ఆ మాటను బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క యవనస్తుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. శ్రమలో మరి శోధనలో ఇరుకులు ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. కానీ మనము మాట తప్పుతాం. శోధన వచ్చినప్పుడు దేవుని అవమానపరుస్తాం, దేవుని దూషిస్తాం. శోధన వచ్చింది, నా దేవుడు విడిచిపెట్టాడని. కానీ దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే అంటున్నాడు. ఆయన చంకనెత్తుకొని నడిపించేవాడు నేనే, తల వెంట్రుకలు మరి నన్ను తెల్లగా అయిపోయేంత వరకు కూడా నిన్ను కాపాడేది నేనే నాన్న. నేను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను, ఒంటరిగా నీతో కూడా వస్తాను, నేను నడిపిస్తాను, శ్రమకాలంలో నీకు తోడేంచాను, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ఈ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటావా? ఈరోజు ఇంకా కురింగిపోయి ఏడుస్తూ ఉంటావా? ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో కూడా ఉన్నాడు, నీకు ఏమీ సంభవించదు. హాగరు
నీకు ఏం సంభవించింది, ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు అన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు, ఏం సంభవించింది నీకు, ఎందుకు? దేవుడు నీతో కూడా ఉన్నాడు కదా, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన నీతో కూడా ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు. ఆ శోధనలు నిన్నేం చేయవు, ఆ బాధలు నిన్నేం చేయవు, నిన్ను ముంచివేయవు, జన్మలు నిన్ను ముంచివేయవు, అగ్ని నిన్ను కాల్చివేయదు. నేను నీతో కూడా నడిచేవాడును, నేను చంకనెత్తుకొని నేను నడుస్తూ ఉన్నా, నీతో కూడా ఉన్నా, భయపడకు నా సహోదరుడా, నా బిడ్డ అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్నా మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి అద్భుతమైనటువంటి మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీకు కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరవేరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అన్నావు తండ్రి. నాయన నేనే చేసి ఉన్నాను, నిన్ను చంకనెత్తుకునేవాడు నేనే, నేను రక్షించేవాడు నేనే అన్నావు తండ్రి. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రభువా, ఎంత మంచి దేవుడు ప్రభువా. ఈరోజు ఎంతమంది దేవుడు నాతో కూడా లేడు, మా కుటుంబంలో లేడు, నన్ను విడిచిపెట్టాడని బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచినందుకు, మమ్మల్ని అందరినీ ధైర్యపరిచినందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. శ్రమలో ఇరుకులు ఇబ్బందులు గొప్ప విడుదల తెచ్చేయండి తండ్రి. అయా వాహం కాని వారికి వాహం తెచ్చేయండి, ఉద్యోగం వారికి మంచి ఉద్యోగం తెచ్చేయండి, గర్భలేని వారికి గర్భలం తెచ్చేయండి తండ్రి. వా నాయన తండ్రి, అయా నాయన ప్రభు, ఎవరైతే అనారోగ్యం సమస్యలు ఉన్న వాళ్ళందరినీ కూడా ముట్టి మీకు అయిపోయినస్తాలతో స్వస్థపరచమని, కృప చూపించమని, బిడ్డలకు సంతోషం సమాధానం అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.